ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో నా చేతులు ఎంత బాగా పండాయో. నా చేతులు కూడా ఎర్రగా పండాయి. నా చేతులు ఇంకా బాగా పండాయి. నా మగుడు ఇక్కడే ఉన్నాడు. మీ మగుళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలుసు? వెళ్ళొస్తాను బాబు. అమ్మా, రేపు నా చెల్లెలు శ్రీవల్లి పుట్టినరోజు. తనని ఆశీర్వదించి వెళ్దరు. వండిపోండమ్మా. దానికంటే ముందు నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది బాబు. అయినా నా పిల్లలాంటి మీ మీద ఈ అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండనే ఉంటాయి. సరే రండమ్మా, నేనే దిగబెడతాను. నేను వెళ్తానులే బాబు. అమ్మవారి సహస్రనామాలు చదువుకుంటూ అడుగులు వేస్తూ వెళ్తాను. నేనొచ్చిన పని కూడా పూర్తవుతుంది. ఇంకా మీకు ఈ ఊర్లో పనుందా అమ్మా? ఇక్కడ మీ నవ్వులు చూసి కడుపు నిండిపోయిందమ్మా. కాళికాదేవి కడుపు కూడా నింపాలి కదా. ఆ దేవి కడుపు నింపే వెళ్తాను. అమ్మా శ్రీవల్లి, అమ్మా, రేపు నీ పుట్టినరోజు కదా, తీసుకో. ఏంటమ్మా ఇది? కానుకనుకుంటావో ఇంకేమనుకుంటావో, కానీ ఇది ఇప్పుడు తెరిచి చూడొద్దు. నీ పుట్టినరోజు నాడు తెరిచి చూడు. అలాగేనమ్మా. అక్క పుట్టినరోజుకి ఒక రోజు ముందే గిఫ్ట్ వచ్చేసింది. పైకే అందంగా కనిపిస్తుంది, లోపల ఇంకెంత అందంగా ఉంటుందో. ఈ అమ్మ మనసులాగే బాగుంటుందమ్మా. పండగంటే ఏమో అనుకున్నాం కానీ ఈ రోజు మీరు రావటమే ఒక పండగలా ఉందమ్మా. మీరిచ్చిన ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుందమ్మా. ఇక్కడే ఉండమ్మా. నీకు ఎవరూ లేకపోతే మేమున్నామనుకో. నాకెందుకు లేరు బాబు, నా కోసం ఎదురు చూసేవాళ్లు చాలా మందున్నారు. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మే వచ్చినంత ఆనందంగా ఉంది. మా అమ్మ ప్రేమ పొందినంత సంతోషంగా ఉంది. కానీ ఆ ప్రేమని నాగవల్లి పొందలేకపోయింది. ఏమో, కాలం కలిసొస్తే తనని కూడా కలిసే వెళ్తానేమో. నా బిడ్డల్ని చూసి సంతోషం కలిగింది. ఈ నవ్వులు మాసిపోకూడదంటే వరదరాజుల్ని కైలాసానికి పంపించటమే మిగిలింది. వెళ్ళొస్తాను. అబ్బోడా, టెన్షన్ తట్టుకోలేక మందేలనిపిస్తుందిరా. జీవితాలు ఎప్పుడు ఒకేలా ఉండవంటే ఏంటో అనుకున్నాను నాన్న.
ఇప్పుడు అర్థమవుతుంది. నీకేం అర్థమైంది? ఒకప్పుడు బాలిగాడితో సహా నలుగురు కుర్రాలని వెంటేసుకుని వాళ్ళ చేత మందు పోయించుకుని అమ్మ చేత మంచిని తెప్పించుకుని తెల్లవారులు తేరగా తాగేవాడివి నాన్న. కానీ ఇప్పుడు మందయ్యాలనిపిస్తుందని నాతో చెప్తున్నావు, కానీ అప్పట్లోలా తాగలేకపోతున్నావు. ఒకప్పుడు అమ్మ దృష్టిలో మంచివాడిగా ఉన్న నేను ఇప్పుడు దుర్మార్గుడిలా కనిపిస్తున్నాను. శ్రీవల్లిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటే నాగవల్లి మెడలో తాలి కట్టి నరకం అనుభవిస్తున్నాను. ఇక చాలా బోడా. ఆ ఫోటో ఇంటికి రావడం, అదే ఫోటోకి పొలంలో పూజ చేయడం ఎవరు చేసుంటారా అని ఇప్పటికే జుట్టు పీక్కుంటున్నాను. జుట్టు రాలడం కాదు కదా, ఖర్చు పెట్టుకున్నవాడెవడో కూడా తెలియట్లేదు. ఏదో తేడా కొడుతుందన్న. చచ్చిన దానికి పూజలు ఎవరు చేస్తారు? అది పూజ కాదబ్బోడా, పిండ ప్రదానం. చచ్చిన దాని ఆత్మ శాంతించాలంటే పిండం పెట్టాలి. అసలు తను ఎలా చచ్చిందో కూడా తెలీదు. తన ఆత్మ శాంతించాలని ఎవరు అనుకుంటారు? బాగా దగ్గర వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తారు. భారతమ్మకి ఏకైక కూతురు కుముదవల్లి. వాళ్ళమ్మ చచ్చినట్టుగా తనకు కూడా తెలీదు. ఇప్పటికీ సావిత్రమ్మనే వాళ్ళమ్మ, గంగనే వాళ్ళ అన్నయ్య అనుకుని బ్రతుకుతుంది. తనెలా పెడుతుంది? నా అనుమానం సావిత్రమ్మ ఈ పని చేసుంటాదనిపిస్తుంది అబ్బోడా. ఛాన్సే లేదు నాన్న. జైల్లో ఉన్న వాళ్ళకి మోహం చూసుకోవాలన్న అర్థం ఇవ్వరు. అలాంటిది భారతి ఫోటో ఇచ్చి పూజ చేయడానికి పంపిస్తారా? జైలు నుంచి తప్పించుకొచ్చి ఇదంతా చేస్తా ఉండదేమో అని నాకు అనిపిస్తూ ఉండదు. టైం బాలేదని బాధపడుతుంటే ప్రతిసారి దీని ఎంట్రీ ఏంటి నాన్న? ఏదో జైలని మాట్లాడుకుంటున్నారేంటి? ఈసారి కూడా మా అన్నయ్యని అక్కడికే పంపించాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకసారి అలా చేసినందుకే ఉద్యోగం పోయింది. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారనుకోండి, ఈసారి నువ్వే జైల్లో పడతావు బావా. దెప్పి పొడిచింది చాలు గాని అసలు నువ్వెందుకొచ్చావో చెప్పు. మీరేం మాట్లాడుకుంటున్నారో వినాలని కాదులేండి మావయ్య. ఏమీ తెలియనట్టు మాట్లాడొద్దు. నిజంగా నువ్వు తప్పు చేయకుండా ఉంటే నీ ఉద్యోగం ఎందుకు కొడుతుంది? మా అన్నయ్యని అన్యాయంగా జైల్లో ఇరికించాలని చూశారు కదా అత్తయ్య. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డాడు. చూడు దేవా, నీకెలాగో పోలీస్ అధికారం పోయింది. ఇంట్లో అధికారం చెలాయిస్తే మాత్రం ఏ ఆడపిల్ల ఊరుకోదు. కొడుకును దారిలో పెట్టలేకపోయాననేసి తల్లిగా బాధపడుతున్నానేమో గాని ఈ ఇంటిని ఒక దారికి తీసుకొస్తున్నందుకు సంతోషపడుతున్నాను. నువ్వు మళ్ళీ దాన్ని చెడగొట్టకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.